హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈ వీడియోలో రెండు ఇంపార్టెంట్ ఇండిసెస్ గురించి డిస్కస్ చేద్దాము. వార్తలు నిలిచిన సూచీలు. ఒకటి నంబియో సేఫ్టీ ఇండెక్స్, రెండవది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. సో వీడియోని చివరి వరకు చూడండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వస్తే ఫస్ట్ టాపిక్, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా, పోటీ పరీక్షల కోణంలో అభ్యర్థులు తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన కొన్ని అంశాలు ఉంటాయి. రెగ్యులర్గా రిపీటెడ్గా లాస్ట్ 6 months ఆర్ 1 yearలో వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతుంటే వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఉదాహరణకి వార్తలు నిలుస్తున్న సూచీల గురించి కానీ, నివేదికలకు సంబంధించి కానీ, ర్యాంకింగ్స్కి సంబంధించి కానీ, నెక్స్ట్ వచ్చేసి ఇటీవల కాలంలో రక్షణ రంగానికి సంబంధించి చాలా సమాచారాన్ని మనం వార్తలు చూస్తున్నాం. ఏ పోటీ పరీక్షలైనా కూడా డిఫెన్స్ రిలేటెడ్గా క్వశ్చన్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో ఐఐటి రిలేటెడ్ టాపిక్స్ కూడా తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు విపత్తు సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చిన, వివాదాస్పదమై వార్తల్లోకి వచ్చిన, ఇటువంటి టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. సో అలాంటి టాపిక్స్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ రీసెంట్గా వార్తలు నిలుస్తున్న ఇండిసెస్ ఆర్ రిపోర్ట్స్. వార్తలు నిలుస్తున్న సూచీలు లేదా నివేదికలు. ఏదైనా ఒక సూచీకి సంబంధించి కానీ, ఒక నివేదికకి సంబంధించి కానీ మనం నేర్చుకుంటున్నప్పుడు, చదువుతున్నప్పుడు పోటీ పరీక్షల కోణంలో ఏ పాయింట్స్ పైన ఫోకస్ చేయాల్సి ఉంటుందంటే, ఫస్ట్ వార్తలు నిలిచిన ఆ నివేదిక లేదా సూచి పేరేంటి, పేరు. సెకండ్ వచ్చేసి ఎవరు లేదా ఏ సంస్థ, ఏ అంతర్జాతీయ సంస్థ ఆ సూచీని లేదా నివేదికను విడుదల చేస్తూ వార్తల్లోకి వచ్చింది. థర్డ్ వచ్చేసి ఆ నివేదిక లేదా సూచీలో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏంటి లేదా దేశాలేంటి. అందులో భారతదేశం యొక్క స్థానం ఏ విధంగా ఉంది, స్థానం ఎంత. నెక్స్ట్ వచ్చేసేసి భారతదేశం యొక్క స్థానం నేర్చుకునేటప్పుడే గతంలో ఇదే సూచీలో భారతదేశం ఏ ర్యాంకులో ఉండేది అది కూడా కంప్లీట్గా చూడండి. ఇక నెక్స్ట్ వచ్చేసి కొన్ని సూచీల విషయంలో లేదా కొన్ని నివేదికల విషయంలో ర్యాంకింగ్స్ గురించి చూస్తున్నప్పుడు స్కోర్ కూడా ఇంపార్టెంట్, స్కోర్ కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఆ సూచీకి సంబంధించి ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని దేశాలకు లేదా నగరాలకు ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, సేఫ్టీ ఇండెక్స్ సింపుల్గా చెప్పాలంటే నంబియో సేఫ్టీ ఇండెక్స్ పూర్తి పేరు. నంబియో సేఫ్టీ ఇండెక్స్. నంబియో అనేది ఒక సంస్థ పేరు, ఒక అంతర్జాతీయ సంస్థ పేరు. నంబియో అనేది ఒక సంస్థ పేరు. వారు ప్రతి ఏటా విడుదల చేసే ఒక సూచి, ఒక ఇండెక్సే సేఫ్టీ ఇండెక్స్. సో ఈ సంవత్సరానికి సంబంధించి విడుదల అవ్వడం జరిగింది. ఈరోజు మీరు వార్తాపత్రికల్లో చూస్తూ ఉంటారు. సో నంబియో సేఫ్టీ ఇండెక్స్ వార్తల్లోకి వచ్చింది. అంటే ప్రపంచంలో సురక్షిత దేశాలు ఏంటి అని తెలియజేసే ఒక ర్యాంకింగ్స్. సురక్షిత దేశాలు, ఏ దేశాల్లో అయితే నేరాలు తక్కువగా కనబడతాయో, లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు అద్భుతంగా పనిచేస్తాయో అటువంటి దేశాలను దాదాపు ఈ సంవత్సరము 148 దేశాలను కన్సిడర్ చేసి ర్యాంకింగ్స్ ఇస్తే అందులో భారతదేశం ఏ స్థానంలో ఉంది, టాప్ పొజిషన్లో ఏ దేశాలు ఉన్నాయి అవి చూడాలి. సో ఇక్కడ నంబియో అనే సంస్థ ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుందని అడుగుతారు. సెర్బియా దేశానికి సంబంధించిన ఒక సంస్థ నంబియో. ఓకేనా, వారు ఈరోజు విడుదల చేసిన ఒక సూచి వరల్డ్ సేఫ్టీ ఇండెక్స్, నంబియో సేఫ్టీ ఇండెక్స్. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాల జాబితాను నంబియో అనే సంస్థ, సెర్బియా కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ విడుదల చేసింది. మరి ఈ సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 67th పొజిషన్, 67వ స్థానంలో భారతదేశం ఉంది. అవుట్ ఆఫ్ 148 కంట్రీస్ కన్సిడర్డ్ భారతదేశం ఎంతనంట 67వ స్థానంలో ఉంది. 67వ స్థానం. లాస్ట్ ఇయర్ ఇదే సూచీలో అంటే నంబియో సేఫ్టీ ఇండెక్స్ 2024లో భారత్ 66th పొజిషన్లో ఉంది. ఇప్పుడు 67th పొజిషన్లో ఉంది. మరి భారత్ యొక్క స్కోర్ ఎంత అంటే 55.8 స్కోర్. వివిధ అంశాలను ఆధారంగా తీసుకొని స్కోర్ కార్డు ప్రిపేర్ చేశారు. అలా 55.8 స్కోరుతో
భారత్ 67th పొజిషన్లో ఉంది. మరి ప్రపంచంలో ఈ సూచీలో ఏ దేశము లేదా ఏ దేశాలు అయితే టాప్ పొజిషన్లో ఉంటాయో ఆ దేశాలు అత్యంత సురక్షితమైన దేశాలు అన్నట్టు. మరి ఈ సంవత్సరం విడుదలైన ఈ సూచీలో ఏ దేశం టాప్లో ఉంది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అత్యంత సేఫ్ కంట్రీగా ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. లాస్ట్ ఇయర్ విడుదలైన సూచీలో ఆండోరా అనే కంట్రీ టాప్లో ఉండే. ఇప్పుడు ఈ సంవత్సరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎంత సేఫ్టీ స్కోర్ ఎంత అంటే 85.2 స్కోర్తో అత్యంత సురక్షిత దేశంగా ఉంది. ఇక సెకండ్ వచ్చేసేసి ఆండోరా. లాస్ట్ టైం ఫస్ట్ పొజిషన్లో ఉండే, ఇప్పుడు సెకండ్ పొజిషన్ 84.8 స్కోర్తో. ఇక థర్డ్ వచ్చేసి ఖతార్, ఫోర్త్ వచ్చేసి తైవాన్, ఫిఫ్త్ వచ్చేసి మకౌ ఇన్ బ్రాకెట్ యూ కెన్ రైట్ చైనా, సో 81.7. ఇక చివరి స్థానంలో అసలు సేఫ్టీ లేనటువంటి దేశంగా హైతీ 19 స్కోర్తో చివరి స్థానం అంటే 148th పొజిషన్లో ఉంది. గుర్తుపెట్టుకోండి. ఇక మరి మన చుట్టుపక్కల దేశాలు కానీ ప్రపంచ ప్రముఖ దేశాలు కానీ ఏ స్థానాల్లో ఉన్నాయో చూద్దాము. చైనా వచ్చేసి 12వ స్థానంలో ఉంది సేఫ్టీ ఇండెక్స్లో. నంబియో సేఫ్టీ ఇండెక్స్లో చైనా ఏ పొజిషన్లో ఉందంటే 12వ స్థానము. శ్రీలంక వచ్చేసి 61st పొజిషన్లో ఉంది. బ్రిటన్ వచ్చేసి 86th పొజిషన్లో ఉంది. 86వ స్థానంలో బ్రిటన్ లేదా యునైటెడ్ కింగ్డమ్ అనుకోండి. అమెరికా 91st పొజిషన్లో ఉంది. బంగ్లాదేశ్ 126th పొజిషన్లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ 145th పొజిషన్లో ఉంది. ఇక చివరి స్థానంలో హైతీ. మరి ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని కామన్గా ర్యాంకింగ్స్ అని డైరెక్ట్ చెప్పొచ్చు కదా. ఇండెక్స్ అని ఎందుకు వాడుతున్నామంటే ఒకే అంశాన్ని ఆధారంగా తీసుకొని మనం నంబర్స్ కేటాయించామనుకోండి ర్యాంకింగ్స్ అంటాము. కానీ ఇక్కడ ఒకే అంశం కాదు, ఒక్కొక్క సూచిని ప్రిపేర్ చేసేటప్పుడు 2, 3 లేదా వందలాది అంశాలను ఆధారంగా తీసుకొని స్కోర్ కార్డు ప్రిపేర్ చేస్తారు. మరి ఈ సూచీలో ర్యాంకింగ్స్ ఇవ్వడానికి, దేశాలకు ర్యాంకింగ్స్ ఇవ్వడానికి నంబియో అనే సంస్థ ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంది అంటే ఆయా దేశాల్లో భద్రతా పరిస్థితులు ఏంటి, నేరాల రేట్ ఎలా ఉంది, ప్రజల జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి అంటే లివింగ్ స్టాండర్డ్స్, నెక్స్ట్ మౌలిక సదుపాయాల నాణ్యత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్వాలిటీ ఎలా ఉంది, ఇటువంటి అంశాలను ఆధారంగా తీసుకొని దేశాలకు ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది నంబియో అనే సంస్థ. గుర్తుపెట్టుకోండి. సో నంబియో అనేది ప్రపంచంలోనే అతిపెద్ద డేటాబేస్ సెర్బియా కేంద్రంగా పనిచేస్తోంది. వివిధ దేశాల్లో జీవన వ్యయం, కాస్ట్ ఆఫ్ లివింగ్, భద్రత, ఆరోగ్య సేవలు వంటి అంశాలపై సమాచారం అందిస్తుంది. ఓకేనా. దీన్ని 2009లో మ్లాడెన్ అడమోవిచ్ అనే ఒక వ్యక్తి సెర్బియా సాఫ్ట్వేర్ ఇంజనీరు సెర్బియా కేంద్రంగా ప్రారంభించారు, బెల్గ్రేడ్ కేంద్రంగా. ఇది ప్రపంచంలోని 150కి పైగా దేశాల్లో పౌరుల నుండి స్వచ్ఛందంగా సమీకరించిన డేటా ఆధారంగా సూచికను తయారు చేస్తుంది. మరి ఈ సూచికలో భారత్ యొక్క ర్యాంకు 67 అన్నాను కదా. భారత్లో భద్రత, మౌలిక సదుపాయాలు, నేరాల నియంత్రణ, జీవిత ప్రమాణాలు వంటి అంశాల్లో మరింత మెరుగుదల సాధించాల్సిన అవసరం ఉందని ఈ నంబియో సంస్థ హెచ్చరిక చేస్తుంది. అంటే ప్రికాషన్ చెప్తుంది, ఇవన్నీ సేఫ్టీ మెజర్ చూడండి అని చెప్పేసేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడే కంటిన్యూస్గా ఇంకొక సూచి లేదా ర్యాంకింగ్స్ గురించి చూద్దాము. పాస్పోర్ట్ ఇండెక్స్ అంటాం. పాస్పోర్ట్ ఇండెక్స్ కామన్గా ఒక బేసిక్ థింగ్ ఏంటంటే చాలామంది అంటారు పాస్పోర్ట్ అంటే ఏంటి, వీసా అంటే ఏంటి, కన్ఫ్యూజన్కి లోనవుతారు. చిన్న లాజిక్. అఫ్కోర్స్ తెలిసిన వాడికి ఏదైనా కూడా ఇది కూడా తెలియదా అనిపిస్తుంది, తెలియని వారికి తెలుసుకోవాలని ఉంటుంది. కానీ ఇంత చిన్నది డౌట్ ఎలా ఉంటుంది అడిగితే అని అనుకుంటారు. కానీ గుర్తుంచుకోండి, తెలుసుకోవాలని ఒక తపనతో ఏదైనా తెలుసుకోవాల్సిందే. చిన్న పెద్ద ఉండదు, తెలియదు అంతే. సో చాలామంది ఆస్పిరెంట్స్ అప్పుడప్పుడు మెసేజ్ పెడుతున్నారు. సో పాస్పోర్ట్ అంటే ఏంటి, వీసా అంటే ఏంటి, సో ఇటువంటి అంశాలు లాస్ట్ టైం మీకు చెప్పినప్పుడు. సో ఇక్కడ పాస్పోర్ట్ ఇండెక్స్. అందుకంటే ముందు బేసిక్ పాస్పోర్ట్ అంటే ఏంటంటే ఉదాహరణకు ఐఎమ్ అన్ ఇండియన్, నేను భారతీయుణ్ణి. మరి నేను నా మాతృదేశం భారతదేశం కదా, భారతదేశం నుండి వేరే దేశానికి వెళ్ళాలనుకుంటే పర్పస్ ఈజ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, వేరే దేశానికి ఎందుకు వెళ్తాను, అవసరమైతే ఉన్నత ఉపాధి అవకాశాల కోసం కానివ్వండి, లేదా యాజ్ ఎ టూరిస్ట్ ఒక పర్యాటకుడిగా కానీ మన దేశం నుండి వేరే దేశానికి వెళ్ళాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు నాకు మన దేశం మాతృదేశం ఇచ్చేది పాస్పోర్ట్. సో మన పాస్పోర్ట్ పైన ఉంటుంది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసేసి. సో ఇలా సో నా దేశం నాకు ఇచ్చేది, ఉదాహరణకు ఒక పౌరుడికి తన మదర్ కంట్రీ తన దేశం ఇచ్చేది పాస్పోర్ట్. మరి నేను వేరే దేశానికి వెళ్ళాలనుకుంటున్నాను, ఉదాహరణకు చెప్తే అమెరికాకి కానీ రష్యాకి కానీ యుక్రెయిన్ కానీ వెళ్ళాలనుకుంటున్నాను, ఏదో ఒక పర్పస్ కోసము, అక్కడ ఒక ఉపాధి అవకాశం కోసం జాబ్ చేయడానికి కానివ్వండి, లేదా టూరిస్టర్గా వెళ్ళాలనుకుంటున్నాను. మరి అటువంటిప్పుడు ఆ దేశము
నాకు ఇచ్చే అనుమతి పత్రాన్ని వీసా అంటాము. వీసా గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా గోల్డెన్ వీసా అనే ఒక కాన్సెప్ట్ ఏ దేశము యూఏఈ ఇలాంటివి చూస్తున్నాం కదా మనం. ఓకేనా. మరి ఈ పాస్పోర్ట్ ఇండెక్స్ అంటే ఏంటంటే ప్రపంచంలో శక్తివంతమైన పాస్పోర్ట్ అనే ఒక దేశాన్ని పిలుస్తున్నామంటే ఆ దేశ పాస్పోర్ట్ ఉంటేనే చాలు. ఆ దేశ పాస్పోర్ట్ ఉంటేనే చాలు ప్రపంచంలోని అత్యధిక దేశాలకు ఎలాంటి వీసా లేకుండానే ప్రయాణం చేయొచ్చు అన్నట్టు. అంటే ఇక్కడ అర్థం ఏంటిది, ఆ పాస్పోర్ట్ పొందడమే చాలా కష్టం అన్నట్టు. అలా స్కోరింగ్, ఇక్కడ స్కోరింగ్ ఎలా ఇస్తారంటే ఉదాహరణకు ఈ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఏ దేశం అయితే టాప్ పొజిషన్లో ఉంటుందో ఆ దేశం, ఆ పౌరుడు, ఆ పాస్పోర్ట్ కలిగిన వ్యక్తి అత్యధిక దేశాలకు అసలు వీసా లేకుండానే ప్రయాణం చేయొచ్చు అని అర్థం చేసుకోండి. ఓకేనా. మరి ఈ సూచికి సంబంధించి సూచి పేరేంటి, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్, పాస్పోర్ట్ ఇండెక్స్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్, పాస్పోర్ట్ సూచి 2025. మరి ఈ సూచిని ఎవరు విడుదల చేశారంటే హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ. హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ. మరి ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటే లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. మరి ఈ సంవత్సరం విడుదలైన ఈ సూచిలో భారతదేశం ఏ స్థానంలో ఉంది చూద్దాము. సో భారత పాస్పోర్ట్ 77వ స్థానానికి చేరుకుంది, 77th పొజిషన్కి చేరుకుంది. గత ఏడాది లాస్ట్ ఇయర్ 2024 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం భారతదేశము 80వ స్థానంలో ఉంటే ఇప్పుడు 3 స్థానాలు మెరుగుపడింది, అంటే ఇంకా పైకి వచ్చింది. టాప్లో ఉంటే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగిన దేశం అన్నట్టు. మరి ప్రస్తుతం భారత పాస్పోర్ట్తో 59 దేశాలకు వీసా రహిత ప్రయాణం చేయొచ్చు అంట. వీసా రహిత ప్రయాణము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశం పాస్పోర్ట్ ఉన్న ఒక వ్యక్తి 59 దేశాలకు, ఆ దేశాలు ఎటువంటి అనుమతి ఇవ్వకుండా వీసా లేకుండానే వీసా ఫ్రీ ట్రావెల్ చేయవచ్చు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇక హెన్లీ పాస్పోర్ట్ సూచి 2025 ప్రకారం ఈ సూచి వీసా లేకుండా ప్రయాణించే అవకాశం ఉన్న దేశాల సంఖ్య ఆధారంగా పాస్పోర్ట్ల శక్తిని లెక్కిస్తుంది. మరి ఈ సంవత్సరం విడుదలైన హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో టాప్ పొజిషన్లో ఎవరు ఉన్నారంటే సింగపూర్ టాప్ పొజిషన్లో ఉంది. అంటే సింగపూర్ పాస్పోర్ట్ ఉన్న ఒక వ్యక్తి ప్రపంచంలోని 193 దేశాలకు ఎటువంటి వీసా లేకుండానే వెళ్ళొచ్చు అన్నట్టు. ఇక సెకండ్ పొజిషన్లో జపాన్, దక్షిణ కొరియా 2 ఉన్నాయి. వాళ్ళ స్కోర్ వచ్చేసి 190. అంటే ఈ పాస్పోర్ట్లు కలిగిన వారు 190 దేశాలకు ఎటువంటి వీసా లేకుండానే వెళ్ళొచ్చు అన్నట్టు. ఇక చివరి స్థానంలో ఎవరున్నారంట, ఆఫ్ఘనిస్తాన్ ఉందంట. సో చివరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఉండడం జరిగింది. రైట్. మరి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రతి సంవత్సరం హెన్లీ అండ్ పార్ట్నర్స్ సంస్థ సూచిని విడుదల చేస్తుంది. మరియు ఈ సంస్థ లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. వీసా ఫ్రీ, వీసా ఆన్లైన్ అరైవల్ ఎంట్రీలకు అనుమతించే దేశాల సంఖ్య ఆధారంగా ర్యాంకులను నిర్ణయిస్తారు. గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఏదైనా ఒక సూచి గురించి మనం వార్తల్లో చూస్తున్నప్పుడు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పోటీ పరీక్షల కోణంలో సూచీలు, నివేదికలు, ర్యాంకింగ్స్ పైన రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇక్కడ మనము ఈరోజు 2 సూచీలు, ఒకటేంటి సేఫ్టీ ఇండెక్స్, సెకండ్ ఏంటి పాస్పోర్ట్ ఇండెక్స్, 2 కూడా డిస్కస్ చేసాము. ఈ 2 సూచీల గురించి ప్రత్యేకంగా చూడండి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని. ఓకేనా. ఇక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేస్తే మరి మన భారత పాస్పోర్ట్ ఒక బుక్ ఉంటుంది కదా, అందులో 36 or 60 పేజెస్ ఉంటాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి జారీ చేసే సంస్థ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. పాస్పోర్ట్ని జారీ చేసేది, ఎంక్వైరీ చేసే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. రైట్. మరి అధికారికంగా మన పాస్పోర్ట్ని ముద్రించే సంస్థ ఏంటంటే నాసిక్లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్లోనే మన పాస్పోర్ట్ ముద్రణ జరుగుతుంది. ప్రపంచంలో అత్యంత బలహీనమైన పాస్పోర్టులు ఏ దేశానికి సంబంధించి. రైట్.